హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ క్యాండీ. చేప పొట్ట కింద ముక్కల ఇగురు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైనా మీరు 3 kgs పైన చేప తెచ్చుకుంటే మాత్రం పొట్ట కింద ముక్కలు కొవ్వి కొవ్వి చాలా బాగుంటాయండి. ఇలా ఇగురు చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఎప్పుడు పులుసే కాకుండా ఇలా ఇగురు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేయండి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి ఇలా బాగా పట్టించాలండి. ఇలా మ్యారినేట్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అయితే ఆయిల్ వేయండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వేసేసి ముక్కలన్నిటిని మరీ ఒకసారి మ్యారినేట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మసాలాలు అయితే సిద్ధం చేసుకోవాలి. ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ, గసగసాలు, జీడిపప్పు పేస్ట్, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, యాలక్కాయ పౌడరు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా వెడల్పాటు బాండీ అయితే తీసేసుకోండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి. నెక్స్ట్ బాండీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 3 పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ 2 ఆనియన్స్ బార్గా కట్ చేసి వేసుకోండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టమాటోస్ని అయితే బారుగా కట్ చేసి వేసుకోండి. టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలండి. అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ చేపల ఈగురిని. టమాటోస్ చూస్తున్నట్లయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇందాక మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అడుగు పడుతుందండి. అడుగు పట్టకుండా అయితే ఇలా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ కొంచెం కారం అయితే వేసుకోండి. కారం కూడా ఇందాక వేసాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలండి. ఉప్పు కారాలు ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవాలి. ఇంత అంత అని కొలతలైతే చెప్పలేము. ఇలా అంతా వేగిపోయాక మనం మసాలా పౌడర్ని రెడీ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర అది. ఆ పౌడర్ని అయితే కొంచెం చల్లుకొని ఒకసారి అయితే మళ్ళీ తిప్పేసేయండి. నెక్స్ట్ చింతపండుని బాగా నానబెట్టి జ్యూస్ అయితే తీయండి. ఆ జ్యూస్ని ఇందులోకి అయితే వేసుకుందామండి. ఇలా కొంచెం మరిగాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులోకి వదలాలండి. నెక్స్ట్ నేను గరిటతో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీ బాండికి కాడలు ఉంటే మాత్రం కాడలు పట్టుకొని ఒకసారి ఇలా ఊపినా సరిపోతుందన్నమాట. పొట్ట కింద ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి గరిటతో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముక్క ఏమీ చెదరదండి. ఇలా మనం అడ్జస్ట్ చేసినాక కొంచెం సేపటికి మనకి ఇలాగా దగ్గర పడుతుంది. నెక్స్ట్ కొబ్బరి, ఎల్లుల్లిపాయ, గసాలు పేస్ట్ అయితే చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా అయితే వేసి ఒకసారి అయితే ఇలా కలియబెట్టుకోండి. కొంతసేపటికి మనకి బాగా దగ్గర పడిపోతుందండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసి వేసేసుకుందాము. ఆయిల్ రిలీజ్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.